UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో హాయ్ అక్క, హౌ ఆర్ యు? అలానే ఉన్నా. ఎలా ఉన్నారు? అలానే ఉన్నారు. బేబక్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. నో చేంజెస్, నో మార్పులు. ఏం చందు? సో డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేద్దాం మరి. ఓకే. సో ఏంటి అంటే నమ్మక ద్రోహం వల్ల బయటకు వచ్చేసారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. కరెక్ట్. ఎవరా వ్యక్తి? సారీ చెప్పచ్చా? గట్టిగా చెప్పారు కదా లాస్ట్ 3 రోజుల నుండి, మీరు గట్టిగా వినిపిస్తాను. సారీ నిఖిల్, యా నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నువ్వు కావాలి, నువ్వు పెట్టిన రూల్సే నేను ఫాలో అయ్యాను. అక్క నువ్వు సాఫ్ట్ ఉన్నావు, స్ట్రిక్ట్గా లేదు, రూల్స్ ఫాలో అవ్వట్లేదు అన్నావని మనం అనుకున్న రూల్సే నేను ఫాలో అయ్యాను. గ్రూప్ కుకింగ్ మాత్రమే అలౌడ్, ఇండివిజువల్ కుకింగ్ వద్దు. ఇలాంటి పాయింట్స్లో నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలనేసరికి నేను స్ట్రిక్ట్గా ఉన్నాను. దానివల్ల వాళ్ళు నన్ను నామినేట్ చేశారు. నామినేట్ చేసినప్పుడు తను చీఫ్గా ఉండి సేవ్ చేయొచ్చు నన్ను. తను సేవ్ చేయలేదు. ఇలా కూర్చున్నాడు, ఇలా కూర్చుని అప్పుడు యష్మి వెళ్ళేసి పట్టింది. అదంతా మీరు చూసారు తెలియదు. 7 లో మేమైతే చూసాం మొత్తం. సో అక్కడ ఎలా ఉందంటే కొన్ని సందర్భాల్లో బేబక్క నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, చాలా స్ట్రాంగ్ ఉన్నావు, ఐ విల్ సపోర్ట్ అనే డైలాగ్ కూడా విన్నావు. కొన్ని దగ్గర అవి మనం 1 hour దాంట్లో చూపించలేదు. సో అంతగా సపోర్ట్ చేస్తానన్న నిఖిల్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? చేయాల్సిన టైం వచ్చినప్పుడు అదే చెప్తున్నా, అదంతా మాస్క్. అది తను వేసుకున్న మాస్క్. తను అక్క నీ కోసం ఏమైనా చేస్తా నాకు చెప్పు అన్నాడు. కానీ అది మాట బయటకు వచ్చింది, కానీ హార్ట్ నుంచి తను ఏ రోజు నాకు చేయలేదు. సారీ నిఖిల్, యూ డిసప్పాయింటెడ్ మీ. దెన్ సోనియా విషయం వస్తే, నిఖిల్ ఈ మధ్య కాలంలో సోనియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు రేపు కొంచెం బాండ్ అవుతుంది. ఎందుకంటే సోనియా తనకి అవతల వైపు ఉంటే గనక సోనియాని తను ఒక వెపన్ లాగా చూసుకుంటున్నాడు. సోనియా అవతల వైపు, తను అన్నాడు కూడా, తను అవతల వైపు వెళ్తే ఆ వెపన్ మనని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి మన వైపే పెట్టుకుందాం, తను మన టీంలో ఉండాలి అనుకునే, తన్ని ప్రేమతో కాదు భయంతో తన పార్టీలో చేర్చుకున్నాడు. ఇది 100%. ఓకే. 1 day లో ఒక వ్యక్తిని జడ్జ్ చేయొచ్చా? చేయలేము. అదే మీరు బిగ్ బాస్ వాళ్ళని అడగాలి. 1 day లో నామినేషన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో అది 100% అది ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ ఈ ప్రతి మనిషికి కమాన్ మనం లేసి అందరితో మాట్లాడేసరికి నామినేషన్స్ అంటే ఎట్లా? సో లాస్ట్ 3 days నుండి చూసుకుంటే బేబక్క ఒక ఎనర్జీ లెవెల్స్ అలా పెరుగుతూ వచ్చాయన్నమాట. సో ఇంకా కొత్త బేబక్ని, ఒరిజినల్ బేబక్ని బయటికి చూపిస్తున్న టైంలో వచ్చేయడం కరెక్టా? కాదు మరి అది వాళ్ళ మరి ఏం చేస్తాం, ఆడియన్స్ చేతుల్లో ఉంది. వాళ్ళు రియల్ బేబక్కని చూసే లోపలే నామినేషన్స్ అయిపోయినాయి, వాళ్ళు ఓట్లు పడిపోయినాయి. సో ప్రాబ్లీ నన్ను సేవ్ చేసుకోలేకపోయారు. బట్ ఇట్స్ ఓకే. బయటకు వచ్చినా కూడా నేను ఇంకా బ్రహ్మాండమైన కంటెంట్ మీకు ఇస్తాను. ఎంత కాలం కాదు చిన్న, ఎన్ని రోజులు కాదు చిన్న అన్నట్టు ఎంత బాగా ఆడావు. నేనుగా ఆడాను. నేను యాక్చువల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎవరిని నేను హౌస్ రూల్స్ ఉల్లంఘించకుండా, ఎవరిని బాధ పెట్టి బ్యాడ్ గేమ్ ఆడి, ఏమంటారు పిచ్చి పాలిటిక్స్ ప్లే చేయకుండా మంచిగా నేనుగా ఉండి బయటకు వచ్చారబ్బా. బేబక్కలానే ఉంది. అంటే అందులో డిజర్వ్ కాని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకన్నా నేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు అసలు ఉన్నారని కూడా జనాలు పట్టించుకోవట్లే. వాళ్ళు వెనకాల నీడలా తిరుగుతున్నారు, గోడ నీడ అన్నట్టున్నారు. దానికన్నా నేను కొంచెం అరిచా బయటకు వచ్చా. సో అంటే శేఖర్ భాష చూసుకుంటే ఆ బిఫోర్ వెళ్లే ముందంతా వైరల్ అయ్యి ఉన్నారు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ శేఖర్ భాషను అయితే చూస్తున్నాం. సో మీతో ఎక్కువ ర్యాప్ ఉందన్నమాట ప్రతి విషయంలో. మీరు ఇంకా కరాటీలేవో బాగా చూపించారు. ఎలా అనిపించింది? నైస్. భాష ఇస్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. హి వాస్ వెరీ స్వీట్. తనకి అగైన్ తను కూడా స్ట్రాటజీలో ఆడడం ఇవన్నీ తనకు కూడా తెలియదు. తను కూడా వన్ ఆఫ్ ది ఇన్నోసెంట్ ప్లేయర్ ఇన్ ద హౌస్. తను కూడా నెక్స్ట్ టార్గెట్ అవుతాడు. నాకు తెలిసి మణికంఠ కన్నా కూడా నాకు ఎందుకో భాష తొందరగా ముందుకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భాషకి ఇలా సాడ్ గేమ్, ఈ స్ట్రాటజీలు, కొంచెం జనాల దగ్గర నుంచి జాలి తీసుకోవడం, ఇలాంటి కాన్సెప్ట్లు తెలియదు. మనీకి ఇంకా తెలుసు. మనీ ఇంకా బాగా జాలీగా పడుకోవడం. సో మణికంఠ విషయం చూసుకుంటే అంటే స్టార్టింగ్ నుండి కూడా నాకు చాలా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇప్పుడు బేబక్ లేవా? నాకు ఉన్నాయి. నేను చెప్పలేదు. అందుకని వాళ్ళందరూ చెప్పినా కూడా నా స్టోరీ నేను చెప్పలేదు. ఆ సాడ్ గేమ్, నేను ఇండిపెండెంట్ ఉమెన్, నాకు అన్ని పోయినాయి అని చెప్పుకుని ఓట్లు తెచ్చుకునే బుద్ధి నాకైతే అది లేదబ్బా. నేనుగానే ఉంటా. సింపతితోనే ఆడుతున్నారు అనుకోవచ్చా కొంతమంది? సింపతి కాదు అసలు. వాళ్ళు నీడా గోడలాగా ఉన్నారు అక్కడ. దానికన్నా నేను చాలా వైరట్లు అయ్యి నా ఆటని ఆడి బయటకు వచ్చా. సో ఏం చూపించుకుందాం అని వెళ్ళారు బిగ్ బాస్ కి? సో ఏం చూపించుకున్నారు? అంటే బేబక్క రియల్ గా ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. నేను జెన్యున్ గానే నేనుగానే ఉన్నాను. ఫస్ట్ 2 days అలా లేను. నేను భయపడ్డాను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను.
బట్ థర్డ్ డే నుంచి నా రంగంలో దిగాను కానీ దిగిన ఇంకా 3-4 రోజులు బయటకు వచ్చాను. అండ్ కొంచెం స్టార్ మా బ్యాచ్ అని లాస్ట్ ఇయర్ కొంచెం ఒక ముద్ర ఉండేది, మీరు చూసే ఉంటారు. సో ఈ టైంలో కూడా అలాంటివే వెళ్తున్నారు, కొంతమంది గ్రూప్ అప్ గా కనెక్ట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితే ఫామ్ అయినాయండి. అది ఏ బ్యాచ్ అది ఇది నేను చెప్పను. గ్రూప్స్ అయితే డెఫినెట్ గా ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని చెప్పను. దేర్ ఈస్ గ్రూప్ పాలిటిక్స్ అవుతుంది. వాళ్ళందరూ కలిపే నన్ను బయటికి పంపించారని నాకు అనిపించింది. కానీ అది ఎవరు సీరియల్ బ్యాచ్ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని నేను చెప్పను. ఎవరో అయితే ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఈ సీజన్ చూసుకుంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయని అంటారు. సో మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటే నెక్స్ట్ ఏంటి ఏమో అసలు ఉంటే చూద్దాం. ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. చాలా టైం లాస్ట్ ఏమో మరి రీఎంట్రీలు అలా మరి అలా ఇచ్చారు లేదో తెలియదు, చూద్దాం. ఓకే దెన్ ఫైనల్ గా వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏంటి? బిగ్ బాస్ ఇస్ ఎ మైండ్ గేమ్ అండి, నాట్ జస్ట్ అబౌట్ టాస్క్. కంప్లీట్లీ మన మైండ్ తో ఆడతారు. మనం అది తెలుసుకునే లోపల బయటకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా దగ్గరలో ఉంటారో అది కూడా మాకు ఒకసారి చెప్తే. డెఫినెట్లీ ఇప్పటి నుంచి బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడతాను. ప్రతిరోజు ఏం జరుగుతుందో మాట్లాడతాను. ఎపిసోడ్ గురించి కామెంట్స్ వస్తాయి. కంటెస్టెంట్స్ గురించి కూడా సరదాగా మాట్లాడుకుందాం. బోల్డ్ అనే వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఆల్సో కీప్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బెజవాడ బేబక్క. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ యువర్ 2.0. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.